ఇజ్రాయెల్ ఆసియాలో ఒక చిన్న దేశం. కానీ అరబ్ దేశాల నాయకులు ఈ పేరు వింటేనే భయపడతారు. ఇప్పుడు గాజాలో ఇజ్రాయెల్ దళాలు మరియు హమాస్ మధ్య యుద్ధం ఇంకా కొనసాగుతోంది. ఈ వీడియోలో ఇజ్రాయెల్ ఎలా శక్తివంతమైన దేశంగా మారిందో చర్చిద్దాం. ఇజ్రాయెల్ బ్రిటిష్ పాలనలో ఉండేది మరియు వారికి 1948లో స్వాతంత్ర్యం లభించింది. 1948 నుండి 1973 వరకు ఇజ్రాయెల్ సిరియా, ఈజిప్ట్, జోర్డాన్ మరియు లెబనాన్ వంటి అరబ్ దేశాలతో అనేక యుద్ధాలను ఎదుర్కొంది. తమ దేశాన్ని రక్షించుకోవడానికి వారు డిఫెన్స్, ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మరియు మిలిటరీ ఇన్నోవేషన్లో పెట్టుబడులు పెట్టారు. ఇజ్రాయెల్లోని ప్రతి పురుషుడు మరియు స్త్రీ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) లో సేవ చేయాలి, తద్వారా అధిక క్రమశిక్షణ కలిగిన జనాభాను సృష్టించవచ్చు. ఇజ్రాయెల్ను స్టార్టప్ నేషన్ అని పిలుస్తారు. అగ్రికల్చర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ మరియు మెడికల్ టెక్ రంగాలలో అనేక స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. ఇజ్రాయెల్ వ్యవసాయ సమాజం నుండి హైటెక్ ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందింది. ఇజ్రాయెల్ జిడిపి ఇతర అరబ్ దేశాల కంటే చాలా ఎక్కువ. ఇజ్రాయెల్కు అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, జర్మనీ, ఫ్రాన్స్ మరియు ఇండియాతో బలమైన సంబంధాలు ఉన్నాయి. ఇజ్రాయెల్ వద్ద అపారమైన అణ్వాయుధాలు ఉన్నాయి. కానీ ఇజ్రాయెల్ అణ్వాయుధాల గురించి అధికారికంగా ఎప్పుడూ ధృవీకరించలేదు. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానంలో ఇజ్రాయెల్ కమ్యూనికేషన్, భూమి పరిశీలన మరియు రక్షణ ప్రయోజనాల కోసం అధునాతన ఉపగ్రహాలను ప్రయోగించింది. ఇజ్రాయెల్ మరియు ఇండియా దశాబ్దాలుగా బలమైన సంబంధాలు కలిగి ఉంది. ఇజ్రాయెల్ భారతదేశానికి అగ్రశ్రేణి రక్షణ సరఫరాదారులలో ఒకటి. రెండు దేశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్పేస్ రీసెర్చ్, సైబర్ సెక్యూరిటీ మరియు రెన్యూవబుల్ ఎనర్జీలో సహకరిస్తాయి. వాణిజ్యం మరియు ఆర్థిక వ్యవస్థలో ద్వైపాక్షిక వాణిజ్యం ఏటా $10 నుండి $12 బిలియన్. అలాగే రెండు దేశాలు కెమికల్స్, డిఫెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు ఎలక్ట్రానిక్స్ వంటి ప్రధాన రంగాలలో సహాయం చేస్తాయి. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మా ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.